చందానగర్లో కరం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉండేది. అతను చాలా పొగరు కలిగి ఉండేవాడు. ఊరి నుంచి పట్టణం వెళ్ళి రావడానికి అతనిది ఒక్కటే బస్సు ఉండేది. అందుకే అతను ఇష్టం వచ్చినట్టు నడిపేవాడు. ఒకరోజు కొంతమంది ఊరి వాళ్ళు బస్ కోసం ఎదురు చూస్తూ వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. కరమన్న, బస్ తొందరగా తీయవా, నాకు కాలేజ్కి లేట్ అవుతుంది. అన్నా, నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందరగా బస్ తీ. హాస్పిటల్ మూత పడుతుంది, నేను పరీక్షలు చేయించుకోవాలి బాబు, సమయానికి బస్ నడుపు. అది విని కరం ఇలా అన్నాడు. ఇప్పుడే నేను భోంచేసి వస్తాను, అప్పుడే బస్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళాలంటే వేచి ఉండండి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోండి. అందరూ ఏమీ చేయలేకపోయారు. వారతని మాట తప్పక వినాల్సి వచ్చేది. ఒకరోజు కరం బస్సు పట్టణంలో 10 minutes ante big basket, 10 minutes ante big basket. పట్టణంలో ఆగి ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చాడు. అన్నా, నువ్వే ఈ బస్ నడుపుతున్నావా? అవునవును, ఆ గ్రామానికి నా ఒకే ఒక బస్సు ఉంది, నువ్వు వెళ్ళాలంటే కొంచెం వేచి ఉండు. అతను ఏమీ అనకుండా బస్సులో కూర్చున్నాడు. దారిలో కరణ్ డ్రైవింగ్ ని చూస్తూ ఉన్నాడు. ఆ బస్ కండక్టర్ రాము కూడా తనకు నచ్చినంత డబ్బులు అందరి దగ్గర తీసుకునేవాడు. 50 రూపాయలు ఇస్తే ఇవ్వు, లేదంటే బస్సులోంచి దిగిపో. అందరూ కూడా అతని వల్ల చాలా ఇబ్బంది పడేవారు. ఇంకా వారిలో వారే మాట్లాడుకునేవారు. ఇంకెవరైనా ఈ ఊరికి బస్సు నడిపితే గాని మనకి కరం బాధలు వదలవు. అవునన్నా, ఆ రోజు ఎప్పుడు వస్తాయో ఏంటో. కొత్తగా వచ్చిన వ్యక్తి అన్నీ విన్నాడు. అతను పట్టణం నుంచి ఊరికి వచ్చి తర్వాత రోజు మళ్ళీ ఊరి నుంచి పట్టణం వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత పట్టణంలో కరం బస్సుతో పాటు ఇంకో కొత్త బస్సు కూడా ఒకటి ఉంది. ఇంకా అందులో కండక్టర్ చందానగర్ చందానగర్ అని అరుస్తూ ఉన్నాడు. టైంకి వెళ్ళి టైంకి వచ్చి ఇంకా కిరాయి కూడా తక్కువ తీసుకుంటామని చెప్పాడు. చందానగర్ 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 రండి రండి, చందానగర్ వెళ్ళే వాళ్ళందరూ రండి, ఈ బస్ టైంకి వెళ్తుంది, ఇంకా డబ్బులు కూడా తక్కువే తీసుకుంటాము, తొందరగా కూర్చోండి, అందరూ తొందరగా కూర్చోండి. అందరూ ఆ బస్సులో కూర్చున్నారు. అలా బస్ సమయానికి ఊరు వెళ్ళిపోయింది. అలా మరుసటి రోజు కూడా ఊరి నుంచి పట్టణానికి బస్ సమయానికి వచ్చింది. అందరూ ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు నేను సమయానికి కాలేజ్కి వెళ్ళాను. అవును, నేను కూడా ఆఫీస్కి టైంకి చేరుకున్నాను. అది చూసి కరంకి చాలా బాధ వేసింది. అప్పుడు కరం అతని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే కరం మొత్తం తెలుసుకున్నాడు. ఈ బస్సు ఓనర్ ఒకరోజు తన బస్సులో వచ్చిన వ్యక్తే అని. అప్పుడు కరం తన తప్పు తెలుసుకుంటాడు. అందుకే అంటారు, మనం అందరి సమయాన్ని గౌరవించాలి. అప్పుడు కరం కూడా అలాగే చేయడం మొదలుపెట్టాడు. తన బస్ కూడా టైంకి తీసేవాడు. ఊరి వాళ్ళకు కూడా 2 బస్సుల వల్ల చాలా మేలు జరిగింది. బంగారు మాయా చేప. సముద్రం ఒడ్డున ఒక ఊరిలో రంగా అనే చేపలు పట్టేవాడి కుటుంబం ఉండేది. రంగా దగ్గర ఒక పడవ ఉంది. అతను రోజు దాని మీద వెళ్ళి చేపలు పట్టేవాడు. రంగాకి చింటూ అనే ఒక కొడుకు ఉన్నాడు. చింటూ స్కూల్లో చదివేవాడు. అతను చదువులో చాలా చురుకు. ఒకరోజు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. కానీ తుఫాను రావడం వల్ల అతను సముద్రంలో చిక్కుకున్నాడు. తుఫాను వల్ల అతని పడవ చాలా చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంకా అతనికి ఎటు వెళ్ళాలో తెలియలేదు. రంగా చాలాసార్లు అటు ఇటు చూశాడు. అరే, ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, ఇంకా చాలా దూరం వెళ్ళిపోయానంటే చాలా కష్టమైపోతుంది, అన్నం కూడా అయిపోయింది, ఇక్కడే ఒక చిన్న దీపం ఉన్నట్టుంది, ఇప్పటికిక్కడే ఉండిపోతాను, ఎవరైనా వచ్చి కాపాడతారేమో. రంగా అక్కడే ద్వీపంపై ఉండిపోయాడు. సహాయం కోసం ఎదురు చూశాడు. కానీ ఇక్కడ చింటూ ఇంకా వాళ్ళ అమ్మ చాలా కంగారు పడ్డారు. బాబు చింటూ, మీ నాన్నగారు పడవ తీసుకుని వెళ్ళి ఇప్పటికీ చాలా రోజులైపోయింది. అతను దారి తప్పిపోయి ఉంటారని నాకు భయం వేస్తోంది. లేకపోతే ఎప్పుడూ కూడా ఇన్ని రోజులు సముద్రంలో ఉండరు. అమ్మా, మీరు కంగారు పడకండి. రేపటి వరకు నాన్నగారు రాకపోతే నేను వెతకడానికి వెళ్తాను. నువ్వు సముద్రంలోకి ఎలా వెళ్ళగలవు? నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి బాబు.
చింటూ దిగాలుగా సముద్రం ఒడ్డున కూర్చొని ఉండగా అతనికి ఒక బంగారు చేప కనిపించింది. ఆ చేప పదే పదే ఒడ్డుకు వచ్చి వెళ్ళిపోయేది. ఆ బంగారు చేప నాతో ఏదో చెప్పాలని అనుకుంటుందేమో. చూడు బంగారు చేప, నువ్వు మా నాన్నగారిని ఎక్కడైనా చూసావా? చేప చింటూ మాట విని ఆగిపోయింది. ఇంకా పైకి ఎగిరిపడింది. నాకు అర్థమైంది, బహుశా నీకు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలిసే ఉండవచ్చు. నన్ను అక్కడికి తీసుకువెళ్తావా? చింటూ పరిగెట్టుకుని ఇంటికి వెళ్ళి ఒక సంచితో పాటు వచ్చాడు. అప్పుడు చింటూ దాని వీపు మీద కూర్చున్నాడు. పద మిత్రమా, పద, తీసుకువెళ్ళు నన్ను మా నాన్నగారి దగ్గరికి. చేప తొందరగా ఈదుకుంటూ వెళ్ళింది. చింటూ దాని వీపుని గట్టిగా పట్టుకున్నాడు. చాలా గంటల తరువాత చేప ఒక ద్వీపంకి వస్తుంది. అదిగో మా పడవ, మా నాన్నగారు కూడా ఇక్కడే ఉండి ఉంటారు. ధన్యవాదాలు చేప. చింటూ గట్టిగా అరుస్తాడు, నాన్న, నాన్న, మీరెక్కడున్నారు? కొంత దూరంలోనే ఒక చెట్టుపై రంగా కూర్చొని ఉంటాడు. చింటూ గొంతు వినగానే అతను చెట్టు దిగిపోయాడు. అప్పుడు పరిగెట్టుకుంటూ చింటూ దగ్గరికి వెళ్తాడు. అరే బాబు చింటూ, నువ్వు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావా? ఎలా వచ్చావు నువ్వు? చింటూ ముందుగా వాళ్ళ నాన్నక సంచిలోంచి కొంచెం నీళ్లు ఇంకా అన్నం ఇచ్చాడు. అన్నం తిని కొంచెం నీళ్లు తాగి రంగా తన ఆకలి తీర్చుకున్నాడు. తర్వాత చింటూ తాను ఎలా అయితే చేప వల్ల ఇక్కడికి వచ్చాడో మొత్తం చెప్పాడు. చింటూ ఇంకా రంగా ఆ బంగారు చేపకి ధన్యవాదాలు చెప్పారు. అలా ఆ బంగారు చేప మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయింది. రోడ్ స్వీపర్